హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి స్పెషల్ యాటిట్యూడ్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి షేక్ ఎఫెక్ట్ని ఫుల్ ప్రీసెట్ని యాడ్ చేసుకోండి. ఫాంట్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మీరు యాడ్ చేసుకున్న షేక్ ఎఫెక్టు తర్వాత మాస్ లిరిక్స్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ముందు మీరు ఇవన్నీ ఉంటాయి కానీ మీకు ఫాంట్ స్టైల్ రాదండి. ఇది క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన ఫాంట్ నేమ్ పైన క్లిక్ చేసి వీవ్ ఆల్ ఫాంట్స్ పైన 3 లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్ ఇక్కడ క్లిక్ చేస్తే మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను ఇచ్చిన ఈ యొక్క క్యాప్టెన్ అమెరికా ఫాంట్ ఉంటుంది, అది ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అమెరికన్ క్యాప్టెన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటే ఈ లిస్ట్లోకి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ మారుతుంది. అలా ఇక్కడ ఉన్న అన్ని ఫాంట్స్కి సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లో క్యాప్టెన్ అంటే అమెరికన్ క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ మార్చేసేయండి. మార్చిన తర్వాత ఫోటోలు పెట్టాలి. ఈ బీట్ మార్క్ దగ్గర పెట్టి ప్లస్ మీడియా, మీకు ఫొటోస్ ఏ ఫోల్డర్లోకి అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసి ఫుల్గా పెట్టాను. ఓకే, ఇక్కడ బీట్ మార్క్ దగ్గరగా సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో తీసుకున్నాను, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లోకి పెడతాను చూడండి, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. మళ్ళీ ప్లస్ మళ్ళీ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్గా ప్లేస్లోకి పెట్టి ఇక్కడికి బీట్ మార్క్ దగ్గర పెట్టి ఫోటోని ఈ విధంగా కట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్ పెట్టేయండి. ఇలా మ్యూజిక్ అన్నిటికీ కూడా మనకి బీట్ మార్కులకి మనం పెట్టేసిన తర్వాత ఫొటోస్ని బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఇది 2 ఉంటాయి. ఫస్ట్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్కి వచ్చి మీరు ఇందాక ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదా, ఈ ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఫోటో, నెక్స్ట్ ఫోటోని వదిలేయండి. మళ్ళీ ఆ తర్వాత ఫోటో 1 by 1 పెట్టాలి. ఇప్పుడు ఈ ఫోటో పెట్టాను, ఇది వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి 1 by 1 ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఈ ఎఫెక్ట్ని అనేది పేస్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, పేస్ట్ చేశాను. ఈ ఫోటో వదిలేసాను, మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పేస్ట్, మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటో, ఇది ఇట్లా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వదిలేసిన ఫోటోకి వేరే ఎఫెక్ట్ పెట్టాలి. సో అందుకనే 1 by 1 పెడదాం. ఇక్కడ మీకు కనబడుతున్నది స్క్రీన్ పైన, స్కిప్ చేయట్లేదండి, డైరెక్ట్గా చూపిస్తున్నాను పెట్టేసి మీకు. ఇలా 1 by 1 పెడదాం. ఇది వదిలేసి ఇది 1 by 1 పెడుతున్నాను, పేస్ట్. మళ్ళీ ఇది వదిలేసి ఇది ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ దగ్గరికి వెళ్ళి ఈ సెకండ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. వచ్చి మళ్ళీ ఈ యొక్క లిరికల్ ప్రీసెట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వదిలేసిన ఫొటోస్కి పేస్ట్ చేయాలి. ఇక్కడ ఇది ఉంది, ఇది లేదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇది వదిలేసి మళ్ళీ ఇది ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇది వదిలేసి ఇది ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇట్లా అన్నిటికీ పెడుతున్నాను. వదిలేసిన ఫోటోలు మాత్రం టార్గెట్ చేసి పెట్టండి. ఒకటి దానికి ఒకటి దీనికి ఉండాలి. దీనికి లేదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి లేదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి లేదు, పేస్ట్. ఇట్లా పెడుతున్నాను చూడండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకి లేదు, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. లాస్ట్ ఫోటోకి ఉంది. అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూపిస్తే మీకు క్లియర్ అయిపోయింది. చేయడం అంతే సింపుల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మ్యూజిక్తో ఉంటే, మ్యూజిక్తో ఫుల్గా వినాలంటే టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఓకే, అయిపోయింది. సేవ్ చేసుకోవడమే. టాప్లో నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే లాస్ట్లో సేవ్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.